దాదాపు 70 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగి దానికోసం ప్రాణం త్యాగం చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఖచ్చితంగా మన జన్మంతా క్షమాపణ చెప్పుకుంటూనే ఉండాలి ఆయనకి. 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా విడిపోయి, కానీ ఈ రోజుకి కూడా ఒక సరైనటువంటి నాయకుడు లేడు. నాయకుడి సంగతి పక్కన పెడితే మనల్ని నడిపించేటువంటి ఒక బేసిక్ థింగ్ లేదు ఈ రాష్ట్రానికి. అసలు ఏంది ఏంటంటే, మన నాయకులు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా, ఇంత పెద్ద నాయకులు కూడా, ఎంత పెద్ద రాష్ట్రంలో కూడా కనీసం ఉండడానికి వీళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోవాలనేటువంటి దౌర్భాగ్యం, సొంత ఇల్లు కూడా. వీళ్ళు కంప్లీట్గా హైదరాబాద్ అనే దాన్ని బేస్ చేసుకుని అక్కడే ఉంటూ, లేకపోతే ఒక ఆయన బెంగళూరు వెళ్ళొస్తుంటాడు, వీళ్ళిద్దరు హైదరాబాద్ వెళ్ళొస్తూ ఉంటారు. కనీసం ఉండడానికి కూడా పనికిరానటువంటి రాష్ట్రాన్ని వీళ్ళు ఏలాలని ఎన్నో కళ్ళు కంటూ, ఇట్లాంటి తుచ్చమైన మనుషుల కోసమా, ఇట్లాంటి తుచ్చమైన నాయకుల కోసమా, ఇట్లాంటి తుచ్చమైన నాయకులను గెలిపిస్తున్న మనలాంటి తుచ్చమైన మనుషుల కోసమా ఆయన ఏకంగా ప్రాణత్యాగమే చేశాడు అని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. క్షమించమని అడగడం తప్ప ఆయన మనం చేయగలిగింది లేదు.